పెద్ది. ఇది ప్రజెంట్ జనరేషన్ను ఆలోచింపజేసి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా. నువ్వు రోజు పనికి వెళ్తావు, ఆ పనిలో కష్టపడతావు, మారుతావు, ఎదుగుతావు. కానీ అది కేవలం జీతం కోసం కాదు మామ, నీకంటూ ఒక గుర్తింపు కోసం. ఒకడు బాగా చదువుకుంటాడు, ఇంకొకడు తమకు నచ్చిన కళను నేర్చుకుంటాడు, ఒకడు సినిమా తీస్తాడు. దారులు వేరైనా దాహం ఒకటే. నేనున్నానని ప్రపంచాన్ని గుర్తు పెట్టుకోవాలని మాట, మన ఊసు, మన ఉనికి నలుగురి మధ్య మనకంటూ ఒక గుర్తుగా మిగలాలని. నేను ఇది అని చెప్పుకునే ఆ చిన్న గుర్తు కోసం ఊరు దాటుతాం, కష్టాలని పరీక్షల్ని ఎదుర్కొంటాం, కన్నీళ్ళు దాచుకుంటాం. ఎందుకంటే గుర్తింపు అనేది అహంకారం కాదు, కష్టానికి ప్రపంచం పెట్టే సంతకం. అదే సంతకం కోసం నీ ఎదుటిన్న వాళ్ళతో పోరాడాలి, నీతో పాటు నడిచిన వాళ్ళతో పోరాడాలి, సమాజంతో పోరాడాలి. అన్నిటికంటే నీ భయాలతో, నీ సందేహాలతో నీతో నువ్వే పోరాడాలి. నేర్చుకుంటూ, ఓర్చుకుంటూ నీలో నువ్వే కొత్తగా పుట్టాలి. పెద్ది కూడా అదే చేశాడు. క్రికెట్ ఆడినా, కుస్తీ పట్టినా, పరిగెత్తినా గెలవడానికి కాదు, తన ఉనికి ఓడిపోకూడదని. తాను గెలవడం కోసం మాత్రమే కాదు, గుర్తింపు కోసం పోరాడే ప్రతి మనిషి మధ్యలో మిగలకూడదని. అందుకే ఏం జరిగినా ప్రయత్నం మాత్రం ఆపలేదు. నువ్వు కూడా ఆపకు. ఓడిపోతే ఇంకో అవకాశం ఉండొచ్చు, ఆలస్యం అయితే ఇంకో దారి ఉండొచ్చు, కానీ పుడతామా ఏంటి మళ్ళీ? ఒక మోటివేషనల్ స్పీకర్గా సమాజానికి మంచి సందేశాత్మక సినిమా, అలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వచ్చేలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ చెప్తూ రామ్ చరణ్ గారు వేగంగా గాయాల నుండి కోరుకోవాలని, ఈ సినిమా వాల్యూని గుర్తించి ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ మీ సుబ్బు టాక్స్.